సంగారెడ్డి జిల్లా ప్యారానగర్లో నూతనంగా నిర్మిస్తున్న డంప్ యార్డ్ విషయంపై గుమ్మడిదల మండలానికి చెందిన కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇరు పార్టీల నాయకులను అర్ధరాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ జీహెచ్ఎంసీకి సంబంధించిన వందల టిప్పర్లతో ప్యారానగర్లో అర్ధరాత్రి డంప్ యార్డ్ నిర్మాణ పనులను అధికార యంత్రాంగం చకచకా నడిపిస్తోంది. ఇందులో భాగంగా ఎలాంటి అల్లర్లు కాకుండా ముందస్తు అరెస్టులు చేసి భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. ఒకవైపు అరెస్టులు, మరోవైపు డంప్ యార్డ్ పనులతో ప్యారానగర్, నల్లవల్లి గ్రామ ప్రజలు అర్ధరాత్రి ఉలిక్కిపడ్డారు. పోనా ఇబ్బంది పెడతారా అరే మధ్యాహ్నం వచ్చిండ్రు లేకపోతే ఏమన్నా రాత్రిపూట తీసుకొచ్చి గిన్నెలా కూర్చొని దోమలల్లా సచ్చినా బతికినా ఎవరు చూడాలి మనను? ఏం గవర్నమెంట్, ఏం కథ, ఏం మనం ఏం నేరం చేసినాం? ఉద్యమం ఏమంటారు చూడు, మన స్వతంత్రం ఉన్నామా లేమా? మనము బ్రిటిష్ పాలన ఇది మన దగ్గర వాసన మనకు రాదు. కొత్తోడు వస్తే ఇమీడియట్ ఎట్లుంటారా రాజేందర్ నగర్ లా వాళ్ళు అదృష్టవంతులు అవుతారు. అక్కడ తీసి ఇక్కడ వేస్తే వాళ్ళు అక్కడ అదృష్టవంతులు అవుతారు. మనకి అట్లయితే. అందరికీ నమస్కారం. నిన్న రాత్రి మరి పోలీసు వాళ్ళు చాలా దుర్మార్గంగా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా దేనికోసం అరెస్ట్ చేస్తున్నాము అని చెప్పకుండానే మన నల్లవల్లి, గుమ్మడిదల మండలం నల్లవల్లి ప్రాంతంలో ప్యారానగర్ దగ్గర డంప్ యార్డ్ వేస్తామని చెప్పేసి, మరి మేము మొదటి నుంచి కూడా మన ప్రాంతం చాలా బాగుండాలని చెప్పేసి పచ్చని అడవి, మరి దాన్ని నాశనం చేయొద్దు. ఇప్పటికే మనము చాలా వెనుకబడిపోయినాము ఎయిర్ ఫోర్స్ వల్ల, ఫారెస్ట్ వల్ల. మరి అక్కడ ఫారెస్ట్లో ఎన్నో వన్యప్రాణులు జీవిస్తున్నాయి. మరి అక్కడ పచ్చటి ప్రాంతంలో హైదరాబాద్కు సంబంధించిన మొత్తం చెత్త కూడా తీసుకొచ్చి ఇక్కడ వేసి ఈ ప్రాంతాన్ని సర్వనాశనం చేయాలని చూస్తుంది ప్రభుత్వం. మరి దాన్ని మేము మొట్టమొదటి నుంచి కూడా మన జిల్లా మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారికి వివరించడం జరిగింది. కానీ ఆయన చేసిన మోసమే ఈరోజు మన ప్రాంతం సర్వనాశనం కావడానికి కారణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, దామోదర్ రాజనరసింహ గారే. మరి వాళ్ళు అక్కడ ఎవరైతే వ్యర్థం వేస్తామని చెప్పి మన దగ్గరకు వచ్చిరో వాళ్ళతోని కుమ్ముక్కై మమ్మల్ని పిలిపించి ప్రజలతోని అంత ఒప్పందం అయితేనే మేము అక్కడ డంప్ యార్డ్ వేస్తాం, లేకపోతే మేము వేయమని చెప్పి దామోదర్ రాజనరసింహ గారు చెప్పడం జరిగింది. మేము కూడా చాలా గౌరవించినాం. అరే చాలా మంత్రి, మనకు మంచి మంత్రి దొరికిండు, మన ప్రాంతాన్ని గౌరవిస్తున్నాను మేము కూడా ఆయనను